ఇక నేర పరిశోధనలో పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు అందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఉండి మండలం ఎండగంటి గ్రామంలో పార్సెల్ పేరిట శవం బట్వాడా కేసును అతి స్వల్ప కాలంలో జిల్లా పోలీసులు ఛేదించారు. ఇందుకుగాను ఆ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా ఎస్పీకి ఏబీసీడీ అవార్డును అందజేశారు. తమకు బెస్ట్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందంటున్న ఎస్పీ నయీం అస్మితో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. తమ ప్రతిభ చాటిన పోలీస్ యంత్రాంగానికి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే ఏబీసీడీ అవార్డులు అందించి సత్కరించడం అయితే జరిగింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకి అరుదైన గౌరవం అయితే దక్కిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పనిచేస్తున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి గారు ఆధ్వర్యంలో మనకి మొదటి స్థానం అయితే లభించింది. అయితే దీనిపైన మనకి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు జిల్లా ఎస్పీ అస్మి గారు ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్స్ సార్. అయితే మన జిల్లాకి సంబంధించి మీరు మొదటి స్థానంలో నిలిచారు కదా సార్, దానికి గల కారణాలు ఏంటంటారు సార్? ఇది మంచి ఎఫర్ట్ ఆ రోజు పెట్టడం జరిగింది మన అందరి టీంకి, లెడ్ బై అడిషనల్ ఎస్పీ, అడ్మిన్, డిఎస్పీ, సిఐస్, అందరు ఎస్ఐస్, మొత్తం జిల్లా ఫోర్స్ అది పనిలో ఉంటున్నారు. ఆ వారంకి ఒక బ్యాడ్ కేసు ఉంటుంది, డెఫినెట్లీ మిస్టరీ, మర్డర్ మిస్టరీ లాగా థ్రిల్లర్ కనిపిస్తున్నాయి ఆ టైం. ఇప్పుడు వరకు కూడా చూస్తే ఇప్పుడు అన్బిలీవబుల్ కేసు కనిపిస్తున్నాయి. బట్ ఇమ్మీడియట్గా అందరూ సాక్ష్యంలో పెట్టేసి, ఇంక్లూడింగ్ హౌ ద కాన్స్పిరసీ వాజ్ హైడ్, ఇప్పటి నుంచి కాన్స్పిరసీ అయింది, ఆ ఫ్యామిలీలో ఇది గొడవ అయింది కారణంలో ఉంటుంది. అండ్ పూర్తిగా విచారణ చేసిన తర్వాత ముగ్గురు అక్యూజ్కి అరెస్ట్ చేసిన తర్వాత జైలుకి వెళ్ళడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ కంప్లీటింగ్ ద ఛార్జ్ షీట్ ప్రాసెస్. ఛార్జ్ షీట్ చేసి ఇమీడియట్లీ ట్రయల్ స్టార్ట్ చేసి విల్ ఇన్షూర్ కన్విక్షన్ వస్తుంది ఈ కేసుకి. సార్, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత జిల్లాలో క్రైమ్ రేట్ అయితే దాదాపుగా ఆల్మోస్ట్గా తగ్గిందని చెప్పుకోవచ్చు. దీని మీద మీ ఎఫెక్ట్ అంటే డిఎస్పీ గారు, జయసూర్య గారిని అంటే మంచి టీమ్గా మీరు జిల్లాను అయితే ముందు తీసుకెళ్తున్నారు. ఇంకా మీరు భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ చేస్తారు సార్? కరెక్ట్. మా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే రెండు ఇష్యూస్, ఒకటి ప్రివెన్షన్, తర్వాత డిటెక్షన్. మ్యాక్సిమం మన ప్రయత్నం నుంచి ప్రివెంట్ చేస్తాము క్రైమ్కి. చాలా మాకు సక్సెస్ వచ్చింది దీని గురించి. బట్ డిటెక్షన్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ కేస్ అండ్ ఇంకొకటి మనకి పాల్కోల్ కేసు 6 నెలల్లో వీఆర్ ఏబుల్ టు గెట్ డబుల్ లైఫ్ కన్విక్షన్ ఆఫ్ ద పని అక్యూజ్డ్. ఈ కేసు కూడా అది ప్రయత్నం ఉంటుంది. ఒక భయం లాగా వస్తున్నాయి క్రిమినల్స్కి, అట్లాగే పని చేస్తే ఇమీడియట్గా పోలీస్ పట్టుకుంటున్నారు. దానికి బేసిక్ పోలీసింగ్, తర్వాత టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ రెండు వాడేసి వీఆర్ ఇన్షూరింగ్ ఇట్ టఫ్ పోలీసింగ్ లాగా వీఆర్ ఏబుల్ టు గివ్ టు ద సొసైటీ. సార్, రెండోది ఇక్కడ మీరు ఏదైతే ఈ డ్రోన్ కెమెరా అయితే ఏదైతే యూజ్ చేసి ఇక్కడ నేరాలను అయితే అదుపులో తీసుకుని చాలా బాగుంది సార్. అయితే ఇక్కడ మన ఉండిలో కావచ్చు, పిల్ల తగ్గిపోయినప్పుడు అయితే తీసుకోవచ్చు, కానీ చాలా సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ డ్రోన్ కెమెరా ఆలోచన ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలనుకున్నారు సార్? ఇప్పుడు వరకు ఇది స్టార్ట్ ఓన్లీ ఉంది. ఇప్పుడు వరకు 3 డ్రోన్స్ మన దగ్గర ఉన్నాయి. దాంతో పాటు వీఆర్ హైరింగ్ డ్రోన్స్, ఇది చేస్తాము. రాబోయే రోజులు అట్లీస్ట్ విదిన్ 3 to 6 months ఒక్కొక్క డ్రోన్ ప్రతి పోలీస్ స్టేషన్కి వాడతాం. డెఫినెట్లీ మనకి చాలా లాభం వస్తున్నాయి. ఇది చూస్తే మన దగ్గర ఫొటోస్, ఎవిడెన్స్తో పాటు వస్తున్నాయి రిగార్డింగ్ దీస్ పీపుల్, దిస్ రిఫ్రాక్ట్ బ్యాచ్, తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ వాళ్ళకి, గాంజాయి వాళ్ళకి, యూటీజర్స్కి, అందరూ ఎవిడెన్స్తో పాటు మనకు వచ్చేస్తే ఇమ్మీడియట్గా రేపు అది చెప్పడానికి అవకాశమే లేదు కి నేను అక్కడ ఉండారు, నేను తాగలేదు. ఇది వాస్తవంలో ఫోటోగ్రాఫ్ చేసి, వీడియో చేసి వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్. అండ్ మ్యాజిస్ట్రేట్స్ కూడా మనకు కోఆపరేట్ చేసి దే ఆర్ గివింగ్ టఫ్ పనిష్మెంట్స్ ఇన్ దిస్ రిగార్డ్. సార్, ఇప్పుడు మన జిల్లా చూసుకుంటే విద్యావ్యాప్తంగా చాలా డెవలప్ అయింది. అయితే ఇక్కడ కొంతమంది యువత ఈ గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ బానిసలు అవుతున్నారు కదా సార్, అటువంటి యువతకి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు సార్? కరెక్ట్గా అందరూ సమాజంలో చూస్తే 3%, 5%, 10% అట్లాగే మంచి ఉంటున్నారు. కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తప్ప, ఆర్ ప్రాపర్ అటెన్షన్ లేకుంటే, ఆర్ సమ్ బర్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ సంథింగ్, అది పార్ట్ చూసి దే విల్ గో టు దిస్ కైండ్ ఆఫ్ అడిక్షన్. గాంజాయి గురించి, గ్యాంబ్లింగ్ గురించి, తర్వాత మందు ఎక్స్ట్రా తాగుతున్నారు. దాని గురించి వీఆర్ కండక్టింగ్ అవేర్నెస్ క్యాంప్. ముందుగా సలహా ఉంటే, కన్జ్యూమర్స్ ఉంటే, ఎవరెవరికి సహాయం కావాల్సింది వీఆర్ సెండింగ్ దెమ్ టు రిహాబిలిటేషన్ సెంటర్. బట్ పెడ్లర్స్ కానీ, స్మగ్లర్స్ కానీ, ఆర్ హూ ఆర్ స్పాయిలింగ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్, దానిపైన ఖచ్చితంగా కట్ ఆఫ్ యాక్షన్ తీసుకుని వీఆర్ సెండింగ్ దెమ్ టు జైల్. ఇప్పటి వరకు 3-4 gangs పట్టణం జరిగింది, అండ్ వీ హ్యావ్ సెండ్ ఆల్ ఆఫ్ దెమ్ టు జైల్, అండ్ దే ఆర్ కంటిన్యూ టు బి ఇన్ జైల్ ఓన్లీ. అయితే ఈ జిల్లా మొదటి స్థానంలో నిలవడానికి జిల్లా యంత్రాంగం కూడా తమకు ఎంతో సహకరిస్తూ క్రైమ్ రేట్ తగ్గించే దిశగా మేము ముందుకు వెళ్తున్నామని మనతో అయితే జిల్లా ఎస్పీ అస్మి గారు తెలియజేశారు. మన ఆది జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ఉత్తమ ప్రతిభ చాటిన పోలీస్ యంత్రాంగానికి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా